సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అని చెప్పాలి. ఈ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా స్పెషల్. సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అయినా కొంచెం ఎక్కువగానే కలెక్ట్ చేస్తుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ టైంలో థియేటర్లకు ఎక్కువగా వెళ్లి సినిమాలు చూస్తుంటారు. అందులో వాళ్ళకి ఏదైనా క్యారెక్టర్స్ నచ్చితే దాన్ని బాగా ఓన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సంక్రాంతి సినిమాల్లో హైలైట్ అయిన క్యారెక్టర్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఆల్ పాసినో 2011 సంక్రాంతికి మిరపకాయ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ హీరో కాగా హరీష్ శంకర్ దర్శకుడు. ఇది మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆల్ పాసినో అనే పాత్ర ఉంటుంది. అలీ ఈ పాత్రను పోషించాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతూనే బోలెడంత కామెడీని జనరేట్ చేస్తుంటుంది ఈ పాత్ర. దీనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఎంటర్టైన్ అయ్యారు. సూర్యాభాయ్ 2012 సంక్రాంతికి బిజినెస్ మెన్ అనే సినిమా వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఇది కూడా మంచి హిట్ అయ్యింది. మహేష్ బాబు పోషించిన సూర్యాభాయ్ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బాగా ఎంజాయ్ చేశారు. జిలేబీ 2013లో నాయక్ అనే సినిమా వచ్చింది. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో. ఇది కూడా సూపర్ హిట్ సినిమా. ఇందులో బ్రహ్మానందం పోషించిన జిలేబీ పాత్ర ఆడియన్స్ ని బాగా నవ్వించింది. చాలా మీమ్స్ లో ఈ పాత్రని ఇన్వాల్వ్ చేస్తుంటారు ఆడియన్స్. రేలంగి మావయ్య 2013 సంక్రాంతికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు హీరోలు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమాలో ఎక్కువ హైలైట్ అయ్యింది రేలంగి మావయ్య పాత్ర. ప్రకాష్ రాజ్ పోషించిన ఆ పాత్రకి అన్ని వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ పాత్ర గురించి ఇప్పటికీ ఆడియన్స్ స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. లీలాధర్ స్వామి సిద్ధేశ్వర్ మహారాజ్ 2015 సంక్రాంతి గోపాల గోపాల అనే సినిమా వచ్చింది. కిషోర్ కుమార్ పార్థసానలియాస్ డాలీ ఆ చిత్రానికి దర్శకుడు. ఇది ఓ మై గాడ్ కి రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ఇందులో పోసాని పోషించిన సిద్ధేశ్వర్ మహారాజ్, మిథున్ చక్రవర్తి పోషించిన లీలాధర్ స్వామి పాత్రలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ల మేనరిజమ్స్ కూడా ఆడియన్స్ ని ఎంజాయ్ చేయించాయి. బంగారాజు 2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చింది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నాగార్జున పోషించిన బంగారాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించాయి. అందుకే బంగారాజు టైటిల్ తో సీక్వెల్ కూడా తీశారు. కంగారాజు 2017 సంక్రాంతికి శతమానం భవతి అనే సినిమా వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సతీష్ వేగేశ్న దర్శకుడు. ఇందులో సీనియర్ నరేష్ పోషించిన కంగారాజు పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ పాత్రకి బాగా నవ్వుకున్నారు. రమణ లోడ్ ఎత్తాలిరా 2020లో సరిలేరు నీకెవరు సినిమా వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరో. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇందులో రమణ లోడ్ ఎత్తాలిరా అనే డైలాగ్ చెబుతూ ఒక పాత్ర ఉంటుంది. కుమ్మనం సేతురామన్ అనే వ్యక్తి పోషించిన పాత్ర అది. దీనికి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాత్రపై బోలెడన్ని మీమ్స్ కూడా వచ్చాయి. కటారి కృష్ణ 2021 సంక్రాంతికి రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ అయ్యింది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విలన్ కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించాడు. సినిమాలో వైల్డ్ గా కనిపించే ఈ పాత్ర ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేయించింది. ఈ పాత్ర లేకపోతే అసలు సినిమానే లేదు అనే చెప్పాలి. బుల్లిరాజు 2025 సంక్రాంతికి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో బుల్లి రాజు అనే పాత్ర ఉంటుంది. రేవంత్ అనే చిన్న పిల్లాడు ఈ పాత్రను పోషించాడు.
దీనికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. బాగా నవ్వుకుంటున్నారు. ఆ పిల్లాడు కూడా బాగా పాపులర్ అయ్యారు. మీకు ఈ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో.